హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కామాఖ్య అమ్మవారు అంటే ఒక శక్తి పీఠం కథ తెలుసుకుందాం. అలాగే నది ఎందుకు ఎర్రగా మారుతుంది, దాని ప్రాముఖ్యత ఏంది, అన్ని వివరాలు కథలో మీకు తెలియజేశాను. మొదటిగా కామాఖ్య అమ్మవారి ఆలయ కథ. ఒకప్పుడు దక్షకుడు అనే రాజు పెద్ద యాగం పెట్టుకున్నారు. అందులో అందరూ దేవతలను పిలిచారు, కానీ శివుడిని మాత్రం పిలవలేదు. శివుడి భార్య సతీదేవికి చాలా బాధ వేసింది. సతీదేవి వాళ్ళ నాన్న దక్షకుడు అన్నమాట. ఆమె కోపంతో నా భర్తను అవమానిస్తున్నారు అని బాధతో అగ్నిలోకి దూకేసింది. శివుడు ఈ వార్త విని గుండె పగిలిపోయినట్టు అయ్యాడు. ఆయన సతీదేవి శవాన్ని భుజాన వేసుకొని దానవ నృత్యం మొదలు పెట్టారు. లోకం నాశనం కావడానికి దగ్గరలోకి వచ్చేసింది అన్న సమయంలో అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని చిన్న ముక్కలుగా కోశారు. ఆ ముక్కలు భూమి మీద 51 చోట్ల పడ్డాయి. ఆ ప్రదేశాలని శక్తిపీఠాలుగా మారాయి. అందులో గర్భస్థానం అంటే యోగి భాగం అస్సాంలో ఉన్న నోల్చల పర్వతం మీద పడ్డది. అక్కడే కామాఖ్య దేవి ఆలయం ఏర్పడింది. ఇక్కడ విగ్రహం ఉండదు. గర్భగృహంలో రాతి యోని ఆకారంలో ఉంటుంది. నది ఎర్రగా మారిన కథ అంటే అంబుబాచి మేళ. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఒక ప్రత్యేకమైన పండుగ జరుగుతుంది. దీనికి పేరు అంబుబాచి మేళ. ఆ 3 రోజులు అమ్మవారికి మాసిక ధర్మం అంటే పీరియడ్స్ వచ్చాయని నమ్మకం. ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది నీళ్లు ఎర్రగా మారుతాయని ప్రజల నమ్మకం. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకో. దేవి మాతృత్వ శక్తిని చూపించడం. భూమాత కూడా ఈ సమయంలో సర్వంతం అవుతుందని రైతులు నమ్ముతారు. కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు ఆ సమయంలో ఆలయం దగ్గర నుండి ఎర్రని వస్త్రాలు లేదా సహజమైన ఎర్ర మట్టి నదిలో కలుస్తుంది అని. కానీ భక్తులు మాత్రం అది అమ్మవారి శక్తి సూచనం అని గౌరవంగా తీసుకుంటారు. ఆ నీళ్లను పవిత్రంగా భావించి చిన్న చిన్న సీసాలో ఇంటికి తీసుకెళ్తారు. 4వ రోజు ఆలయం తెరుచుకుంటుంది. అక్కడ ఎంత సంతోషంగా ఉత్సవాలు జరుపుతారో ఊహించుకోండి. శక్తి పీఠంలో మహాపీఠం కామాఖ్య దేవి ఆలయం. కామాఖ్య అమ్మవారికి జై. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.